ప్రస్తుతానికైతే మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రో హాయ్, మీ పేరు? దేవేందర్. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? సాకేత డిగ్రీ కాలేజ్ దిల్సుఖ్నగర్. ఏ ఇయర్ చదువుతున్నారు ఇప్పుడు? సెకండ్ ఇయర్. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? రావట్లేదు అసలుకి. ఎన్ని మంత్స్ అవుతుంది ఫీజు రియంబర్స్మెంట్ రాక? 1 year అవుతుంది ఆల్రెడీ. 1 year to 1.5 year అవుతుంది. కాలేజ్ స్టాఫ్ని అడిగినా కానీ పైనుంచి రాంది మేమేం చేయలేం బాబు అని వాళ్ళు చెప్పేస్తారు సమాధానం. అంతే ఉంది ఇక. అందుకనే ఈరోజు మీటింగ్ ఉంటే మీటింగ్కి వచ్చేసినాం. గతంలో వచ్చిందా మీకు? గతంలో ఒకసారి 2 సార్లు రావడం కూడా జరిగింది, అయినా కానీ ఏం కాలేదు అసలు. డిగ్రీ అయితే రాలేదు, ఇప్పుడు ఇంటర్ అయితే వచ్చింది. క్యాష్ పరంగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఇప్పుడు మీకు రాక 1 year అవుతుందా? అవునవును. డిగ్రీ రాలేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాలేదు ఇప్పటికి. 1 year అయిపోతుంది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్ కూడా అయిపోయింది. ఇప్పటికి ఇంకా రాలేదు స్కాలర్షిప్. వెయిట్ చేసి 2 years పెండింగ్ ఉంది. అడిగినాం కానీ ఏమంటలేరు. పైనుంచి రావాలి, గవర్నమెంట్ వేయాలి, మేమేం చేస్తాం దానికి అని చెప్పని అంటారు. చెప్పండి, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎన్ని డేస్ అవుతుంది? 1 year 1.5 year అవుతుంది. మీరు ఏ ఇయర్ ఇప్పుడు? నేను ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. నార్మల్గా అంతకు ముందుకు మీకు ఎప్పుడు రియంబర్స్మెంట్ ఎప్పుడు పడేది మీకు? అంటే ఫస్ట్ ఇయర్లో పడింది కావచ్చు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పడింది, దాని తర్వాత ఇంకా పడలేదు. అందుకని ఈరోజు మీటింగ్ ఇప్పుడు వచ్చినాం. గత ప్రభుత్వం మంచిగా ఉందా, ఇప్పుడు ప్రభుత్వం మంచిగా ఉందా? గత ప్రభుత్వమే కొంచెం ఇంకా బెటర్ అని అనుకోవచ్చు దీంతో. చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? నేను బీఆర్ఎస్ అని చెప్తా. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా జరిగిందని అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ 1 year అవుతుంది కాబట్టి ఏం చెప్పలేము, అయినా వీళ్ళు కూడా ఏం చేయట్లేదు ఇంత ఇప్పటికి కూడా. ఏమో హోప్, అందుకే ధర్నా చేసినా ఇంత చేసినా వాళ్ళు ఈసారైనా వాళ్ళు కనికరించి ఏమన్నా మా మీద దయ చూపి మాకు చదువుల కోసం ఏమన్నా ఉపయోగపడతారని భావిస్తున్నాం. ఇక వాళ్ళ ఇష్టం. ఇక రిజర్వేషన్ల విషయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అవునవును, తక్కువ ఉంది. రిజర్వేషన్స్ కూడా కొంచెం పెంచాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా చేసినాము, ఇంత 2 సార్లేమో చేసినాం ఇంతకుముందు కాలేజ్ నుంచి వచ్చినాము, అయినా కానీ ఏం కాలే. ఇప్పుడు కూడా వచ్చినాము, ఇప్పుడు తెలియదు ఇక మళ్ళీ. వస్తుందని ఆశ ఉందా? హోప్ అయితే ఉంది అనుకుంటున్నాం. హోప్ అయితే ఉంది కానీ చెప్పలేము మీకు వస్తుందో రాదు. మీరేమంటారు? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే మీరేం చెప్తారు? యాజ్ ఏ స్టూడెంట్గా నేనైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఒక స్టూడెంట్స్కి ఒక స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కానీ కొంచెం మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఫీజు కూడా రిలీజ్ అయితే లేదు. అందుకని యాజ్ ఏ స్టూడెంట్గా నేనైతే బీఆర్ఎస్ చూస్ చేసుకుంటాను. మీరు చెప్పండి, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎందుకు? నాకు ఇంటర్లో వచ్చిన స్కాలర్షిప్ కానీ ఇప్పుడు డిగ్రీకి వచ్చినాక స్కాలర్షిప్ రావట్లేదు. ఇంటర్ 2 years 3 years అయింది, నేను ఇప్పుడు డిగ్రీ అయినా నాకు స్కాలర్షిప్ రావట్లేదు. ఇంకా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెటర్. నాకు 2 years కూడా రాలేదు, ఇంటర్లో కూడా రాలేదు. ఇంటర్ 2 years నాకు స్కాలర్షిప్ రాలేదు. దానివల్ల బీఆర్ఎస్ కొంచెం సపోర్ట్ చేస్తే స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నాకు ఎడ్యుకేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఫీజు బాగా తక్కువ అవుతుంది. మీకు కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి ఎడ్యుకేషన్ కి ప్రాబ్లం ఉందా? ఉంది. ఏం ప్రాబ్లమ్? స్కాలర్షిప్ రాలే కదా, ఫీజు బాగా ఎక్కువ ఉంది. దానివల్ల ఎడ్యుకేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. స్కాలర్షిప్ ఫీజెస్, ఎగ్జామ్ ఫీజెస్ అవన్నీ కట్టుకోలేకపోతాం కాబట్టి స్కాలర్షిప్ వస్తే బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా దానివల్ల స్కాలర్షిప్ వేస్తే బీఆర్ఎస్ ఇలాంటివి కొన్ని ఇంకా గవర్నమెంట్ తెలుసుకుంటే ఇలాంటివి మా ప్రాబ్లమ్స్ ఏంటో స్కాలర్షిప్ గురించి తెలుసుకుంటే మాకు ఒక స్కాలర్షిప్ వేస్తే బెనిఫిట్ ఉంటుంది అని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎన్టీఆర్ నగర్ అండి, ఎల్బీ నగర్ ఎన్టీఆర్ నగర్ కాడ ఉన్నా. ఏ కాలేజ్ మీది? నోబెల్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ముసరాంబాగ్ కాడ. ఇప్పుడు స్కాలర్షిప్ రాక 1 year కావస్తుందంట. 1 year పైననే అవుతుంది. మాకు 10th class స్కాలర్షిప్ రాలేదు, 9th classలో ఒక్కసారి వచ్చింది. దాని తర్వాత ఇక ఏమైపోయిందంటే వస్తలేదు స్కాలర్షిప్. 10th పోయింది, ఇంటర్ పోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ పోయినాయి. నేను డిగ్రీలో అప్లై చేయాలంటే భయం అవుతుంది. అప్లై చేయాలా, పైసలు వేస్ట్ అనిపిస్తున్నది. 200 సప్లై, అది 200లో అది ఫామ్ వస్తుంది, అది తీసుకోవద్దని ఫస్ట్ అది భయం అవుతుంది. ఎందుకు అది వేస్ట్ అని అనిపిస్తుంది ఇప్పుడే కొడతామంటే. అందుకే ఈసారి చాలా మా అమ్మాయి, మా చెల్లి, మా తమ్ముడు ఇద్దరు అప్లై చేయలే. ఎందుకంటే వస్తలేదు కదా, 400 వెళ్ళిపోతున్నాయి అది పైసలు. అది మొత్తం వేస్ట్ స్కాలర్షిప్ అప్లై చేయడం. అందుకే అది హోపే వదిలేసినాం మేమైతే. దానికి అప్లై చేసి వేస్ట్, అది రాదు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అంటే వీళ్ళు మంచిగా ఇప్పుడు ప్రొటెస్ట్ అని పెట్టిరు. ఇంతకుముందు కూడా మేము ప్రొటెస్ట్ చేసినాం, కానీ మనకు తెలియదు అది కూడా వస్తుందో రాదో. వాళ్ళ కోసం చేస్తురా, మా కోసం తెలియదు, అర్థమవుతలేదు. అంటే అందరు పాలిటిక్స్ ఆడుతున్నారు ఇక్కడ.
వీళ్ళు పాలిటిక్స్ కొడతాం ఆడుతురు, వాళ్ళు పాలిటిక్స్ కొడతాం ఆడుతురు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మేము ఓటు ఇచ్చినాం. నేను ఒకటే చెప్తా అంటే నేను చిన్నకన్నా ఇప్పుడు 18+ అయిపోయిన ఓటుకి వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇంట్లో ఏం చేస్తారు అంటే ఎలక్షన్ టైం ముందర 2000 3000కి వెళ్ళిపోతున్నారు. అది చేయకండి, మీరు అసలు చేయకండి. 3000 2000కి పోతే ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు. అందుకు ఏమంటే అంటే మన మంచి కోసం, మన పిల్లల మంచి కోసం ఓట్లు వేయండి. కానీ ఇట్లా బీజేపీ వాళ్ళు వచ్చి 3000 ఇస్తే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5000 ఇస్తే కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిపోవడం ఇట్లాంటివి మానేస్తేనే మన దేశం బతుకుతుంది. లేకపోతే అట్లనే వెళ్ళిపోతేగా మనది సీటు పోతే తర్వాత అందరు రోడ్డుకి వస్తారు. ఇప్పుడు అందరికి వ్యాపారం లేదు, మా డాడీకే వ్యాపారం లేదు. ఇప్పుడు 500కి డేకి పోతే ఏం వస్తుంది ఆయనకి? 5,000కి పిల్లలు ఇప్పుడు ర్యాపిడో చేస్తారు. ఇప్పుడు ఇంట్లో అడగాల, ఫీజు అడగాల. ఇప్పుడు 30,000 ఫీజు. హాయ్ రా, మీ పేరు? చందన. ఏం చదువుతున్నావు ఇప్పుడు? బీసీఏ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇక్కడికి రావడానికి మీకు స్కాలర్షిప్ రావట్లేదని చెప్పేసి అదే ఉద్దేశంతో వచ్చారు. స్కాలర్షిప్పే కాదండి, చాలా విషయాల్లో కూడా మాకు చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. లైక్ ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి కానీ, ఫీజు గురించి కానీ, దేని గురించి అయినా సరే టైంకి డబ్బులు అడుగుతున్నప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడానికి నొప్పి ఏంటండి? ఒకటి ఎవరికైనా సరే, ఇప్పుడు మాకైనా సరే ఒకటే అనిపిస్తుంది, ప్రభుత్వము లైక్ డబ్బులు వచ్చే వరకు ఒకలాగా ఉంటుంది. ఓట్లు వేసి అంత కష్టపడి ఓట్లు వేసి అందరం మేము వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి కానీ స్కాలర్షిప్కి కానీ ఇయ్యరు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఓపెన్గా మాట్లాడుకుంటే ప్రభుత్వం మొత్తం గాజులు తొడుక్కొని కూర్చుంది అంతే. అక్కడ కూర్చొని వాళ్ళకి ఏంటంటే ఏసీ రూమ్లలో కూర్చుంటారు మంచిగా. అక్కడ అంటే లైక్ చిల్ అవుతున్నారని అర్థం. వాళ్ళకి ఏం కష్టపడుతున్నారు? పోనీ ఒక్కళ్ళకైనా స్కాలర్షిప్ ఇచ్చినట్టు ప్రూఫ్ చూపిమని చెప్పండి. చూపించలేరు. వాళ్ళ దగ్గర అల్టిమేట్గా ప్రూఫ్ లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం ఉన్నారు. ఒకవేళ నిజంగా డబ్బుల కోసం కాదు ఉన్నది మేము అని అంటే కనుక స్కాలర్షిప్ ఇవ్వమని చెప్పండి. వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చే వరకు మా ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ, మా సర్టిఫికెట్లు కానీ, మాకు రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు అడగొద్దు. మేము ఎవరికి ఆన్సరబుల్ కాదు. వాళ్ళు మాకు స్కాలర్షిప్ ఇచ్చిన రోజు మేమే వాళ్ళకి పోయి సర్టిఫికెట్ చూపిస్తాం. మేము ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ ర్యాంక్సే కొడతాం. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వాలి. లేకపోతే మాకు మేమే ఇంకా ఈ ధర్నాన్ని ఇంకో లెవెల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్స్ అట్లా గతంలో మీకు స్కాలర్షిప్ వచ్చాయి కదా? లేదండి. ఇప్పుడు స్కాలర్షిప్ రాక ఎన్ని డేస్ అవుతుంది? నియర్లీ అండి, డిగ్రీ అనే కాదు, ఇంటర్ 10th అన్నీ చూసుకుంటే నియర్లీ 5-6 ఇయర్స్ అయింది స్కాలర్షిప్ రాక. ప్రతి ఇయర్ అప్లై చేయడం జరుగుతుంది, వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, కానీ ఇచ్చేది ఉండదు. ఆ ఇచ్చేది ఎందుకు జరగట్లేదు అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, మంచి కూర్చుంటున్నారు, పరిపాలిస్తున్నామంటారు. వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటూ డబ్బులు తింటున్నారు కానీ మాకు ఏది పెడుతుంది లేదు. నవీన్ మేడం, నేను దిల్సుఖ్ నగర్ ప్రగతి డిగ్రీ కాలేజ్ నుండి వచ్చిన ఇక్కడికి. ఇక్కడ ఈరోజు వచ్చిన కారణం ఏంటంటే మన స్కాలర్షిప్ కోసం ఫీజులు సార్ రేవంత్ రెడ్డి సార్ కోసం ఇక్కడ ఏమి ఇవ్వకపోతే మన సీఎం సార్ ఉన్నారు కొత్త సారు, విద్యార్థికి ఏమైనా చేస్తారని ఆశతో ఇన్ని రోజులు ఉన్నాం. ఇప్పుడు 1 year అయింది కదా, ఇప్పటిదాకా విద్యార్థికి వచ్చింది లేదు, ఏం లేదు. దానికోసం పోరాటం కోసం మేము కూడా పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏముంది సార్, ఈ జనరేషన్లో ఎట్లా అంటే పోయిన సీఎం ఉన్నారు కదా కేసీఆర్ సార్ వెళ్ళిపోయినా కూడా అక్కడ ఇప్పుడు కొత్త సార్కి ఎందుకు వచ్చారంటే ఇక్కడికి మేమందరం ఓటు ఎందుకు వేసాం? స్టూడెంట్స్కి ఏదైనా చేస్తారు, ఏమైనా వస్తుంది, ఏమైనా కొద్దిగైనా ఆశ తీరుతుంది గవర్నమెంట్ నుండి అంటే. ఇప్పుడు మన తల్లిదండ్రులు అందరూ కష్టపడి మమ్మల్ని చదివిపిస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ కొద్దిగా ఆశపడి పిల్లలకి స్కాలర్షిప్ వస్తుందేమో అని, ఏదో వస్తుందని వాళ్ళకు కూడా కొద్దిగా ఫీజు అనేది తక్కువ అవుతుంది, కష్టాలు తక్కువ అవుతుంది అని ఆశపడరు తప్ప ఏం లేదు. కానీ ఆశలు మొత్తం నిరాశలు అయ్యడం తప్ప ఏం లేదు. ఈ గవర్నమెంట్ నుండి ఆశపడతారు. కొత్త సార్ వస్తారు, రేవంత్ రెడ్డి సార్ వచ్చారు కదా, సంవత్సరం దాకా వచ్చారు, ఏమేం చేశారా? ఏం లేదు చేసుడు. ఇప్పటి నుండి కాదు, మేము చిన్నప్పటి నుండి చదువుకొని వచ్చినాం. ఇప్పుడు మా నుండి ఆ సార్ వాళ్ళు అందరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుండో వచ్చారంట. ఆ సార్ వాళ్ళు కూడా పోరాటం చేసి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళే కానీ మేము కూడా ఇప్పటి నుండి వచ్చాం, చిన్నప్పటి నుండి వచ్చాం. ప్రతి ఒక్క స్కూల్లో చూసినా లేదు, కాలేజీలో చూసినా లేదు, ఇప్పుడు ఆఖరికి డిగ్రీకి వచ్చినా బీటెక్ వచ్చినా ఏం లేదు. ఇక్కడ చేంజెస్ లేదు. గవర్నమెంట్ నుండి ఫండ్స్ అనేది అసలు కాలేజ్ స్టూడెంట్స్కి ఏం లేవు మేడం. ఇది సీఎం సార్ ఎలా తీసుకుంటారో తెలియదు దీన్ని. కానీ 1 year అయినా కూడా స్టూడెంట్కి అయితే ఏం హామీలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇన్ని అంటారు, ఇన్ని
ఇప్పుడు మనం ఓటు వేయక ముందేమో ఇన్ని అంటారు కదా, ఓటేసిన తర్వాత ఒక మాట, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడతారు. ఇప్పటిదాకా ఒక్కటి కూడా వేయలే. ఇప్పుడు వీళ్ళంత మంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఓటేస్తే ఆయనే గెలిచిందిగా, ఓటేస్తేనే గెలిచింది. అదే ఓటేయకపోతే సార్ అక్కడ వచ్చేటోడా? రాడు. అందుకనే స్టూడెంట్కి ఏదైనా చేయాలనేగా ఈ మొత్తం. పొద్దున్న నుండి సాయంత్రం దాకా తల్లిదండ్రులు కష్టపడతారు. వాళ్ళే ఎంత అయినా వాళ్ళ స్టూడెంట్ని, వాళ్ళ కొడుకుల్ని ఎక్కడో తీసుకెళ్ళాలని వాళ్ళ కష్టాలతోనే ఏదో ఒకటి చేసి, వాళ్ళ బంగారం అమ్మైనా ఏం చేసైనా వాళ్ళే చదివిపిస్తారు. కానీ గవర్నమెంట్ నుండి ఇంత వస్తుందో, స్టూడెంట్కి రేపు స్కాలర్షిప్ వస్తుందో, డబ్బులు వస్తుందో ఏదో ఒకటి ఆశించినా కొంచెం కూడా రాదు గవర్నమెంట్ నుండి. వాళ్ళ ఆశలు ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మనం రేపు మా పిల్లలు వచ్చినా అంతే, కొత్తలు వచ్చినా ఇదే జనరేషన్ ఉంటుంది. కానీ కొత్తోడు వచ్చి మార్చేది అనేది ఏం లేదు ఈ గవర్నమెంట్లో. ఇదే జరిగేది మాత్రం ఇదే మేడం. ఇప్పుడు మన డిగ్రీ ఉంది, చాలామంది డిగ్రీ బీటెక్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద తిరుగుదాం తప్ప ఏం లేదు ఇక్కడ. ఏమైనా జాబ్స్ వస్తాయా? జాబ్స్ లేవు. బీటెక్ వాళ్ళే ఇంజనీరింగ్ అయిపోయింది, ఏమైనా జాబ్ చేద్దామంటే జాబ్ లేదు. మొత్తం ప్రైవేట్ సెక్టార్ మీద డిపెండ్ అయితే రేపు గవర్నమెంట్ ఉంది దేనికి? గవర్నమెంట్ నుండి జాబ్ అందరు తల్లిదండ్రులు ఆశించేది, అరే నువ్వు గవర్నమెంట్ జాబ్ తీయరా, అరే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తే మనకు మంచిదిరా, పిల్లలు మంచిదిరా, భవిష్యత్తు బాగుంటుందిరా అంటారు. ఇక్కడ ఇయ్యంది మనం తల్లిదండ్రులకి ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ ఏమైనా ఇస్తేనే కదా మనం అక్కడ తల్లిదండ్రులకి ఏమైనా చెప్పేది, అంతే కదా. మళ్ళా సార్ ఏమి ఇయ్యంది మనం ఏం చేస్తాం?